కానీ రీసెంట్లీ వస్తున్న వార్తలు ఏంటి అంటే బంగ్లాదేశ్లో కరెంట్లీ ఏదైతే గవర్నమెంట్ ఉందో యూనిస్ అడ్వైజర్గా ఉన్న గవర్నమెంట్ వాళ్ళు కూడా బ్యాత్కర్ డ్రోన్స్ని తీసుకున్నారు. దాన్ని కరెంట్లీ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో వాటిని పెట్టారు అన్న వార్తలు వస్తున్నాయి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సార్ పాకిస్తాన్ దగ్గర అంటే మనం యాంటీ రేడార్స్ యాంటీ డ్రోన్ సిస్టమ్ కానివ్వండి, అక్కడ ఆర్మీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ మనం బంగ్లాదేశ్ బార్డర్ అనేది అది చెప్పాలంటే చాలా వొలటైల్ బార్డర్. అక్కడ బిఎస్ఎఫ్ ఉంటుంది, అది కూడా అంత ప్రెజెన్స్ కూడా వాళ్ళది చెప్పాలంటే కొంచెం మనకి తెలిసిందే. సో ఆ డ్రోన్స్ పెట్టి ఇప్పుడు ఈ టైంలో డ్రోన్స్ పెట్టడాన్ని మనం ఎలా చూడాలి? అండ్ మామూలుగా సార్ బిపిన్ రావత్ గారు ఇండియాస్ ఫస్ట్ సిడిసి డిఫెన్స్ చీఫ్ ఆయన ఏమన్నారంటే ఇండియా 2.5 ఫ్రంట్ వార్కి రెడీ అవ్వాలని అన్నారు. కానీ చూస్తూ ఉంటే ఇండియా 4.5 ఫ్రంట్ వార్కి సిద్ధమవుతోంది. మనం దానికి రెడీగా ఉన్నామా? అంటే ఇది ఎన్ని 0.5 అవుతాయో మనకు చెప్పలేము నిజంగా. ఈరోజు చూస్తే కనుక మన చుట్టూతన కూడా మన శత్రువులే ఉన్నారు. లిటరల్ గా భారత వ్యతిరేకమైన శక్తులే ఈ రోజు పరిపాలన చేస్తున్నాయి. పాకిస్తాన్ తెలిసిన విషయమే, అలాగే మనకు చైనా విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు మన వ్యతిరేకంగా తయారైంది. మియన్మార్ లో కూడా పరిస్థితి అలాగే ఉన్నది. అక్కడ కచిన్ ఆర్మీ కొన్ని ప్రాంతాలు కబ్జా చేసుకుంటే అరక్కన్ ఆర్మీ కొన్ని ప్రాంతాలు కబ్జా చేసుకున్నాయి. కాబట్టి అక్కడ కూడా మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలాగే మనం చూస్తే కనుక శ్రీలంకలో అల్ట్రా లెఫ్టిస్ట్ ప్రభుత్వం ఈ రోజు అక్కడ ఏర్పడింది. మరి దాన్ని బేస్గా చేసుకొని నక్సలైట్స్ కమ్యూనిస్టులు మన మీద దాడులు చేస్తారా? అలాగే మాల్డీవ్స్ ని అక్కడ కంప్లీట్ ఇస్లామిక్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి దాన్ని బేసిస్ చేసుకొని మన మీద ఇస్లామిక్ ఉగ్రవాదులు వస్తారా? ఎన్ని ఫ్రంట్స్ లో మనం దాడులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మన దేశంలో ఆల్రెడీ రెడ్ కారిడోర్స్ తెలుసు, మనకు నక్సలైట్ ప్రభావం ఎలా ఉందో తెలుసు. అలాగే ఇక్కడ ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్ ఏవైతే వర్టికల్స్ ఉన్నాయో మన దేశంలో వాళ్ళు ఏం చేస్తారు? మన దేశంలో ఇంటర్నల్ గా ఎన్ని 0.5 0.25 0.75 మనం చెప్పలేము. ఎన్నో ఫ్రంట్స్ మీద మనకు యుద్ధం అన్నది ఈ రోజు పొంచి ఉన్నది. మనకు వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదిలా ఉండగా నేపాల్ కూడా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో వెళ్ళిపోయారు వాళ్ళు, చైనాకి హస్తగతం అయ్యారు వాళ్ళు. కాబట్టి రేపటి రోజు వాళ్ళ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చరు మన భారత సరిహద్దు దాకా వాళ్ళు వచ్చి కూర్చున్నారంటే కనుక నేపాల్ కూడా వాళ్ళు బేఖాతరు చేసి మన మీద ఇంకొక ఫ్రంట్ వాళ్ళు చైనా ఓపెన్ చేయగలరు. కాబట్టి ఎన్నో ఫ్రంట్స్ లో ఎన్నో అంశాలలో మనం మొత్తం సరిహద్దులు అన్ని చూస్తే కదా ఎక్కడ కూడా మనం సురక్షితంగా లేము అని అర్థం చేసుకోవాలి. గతంలో బంగ్లాదేశ్ షేక్ హసీనా ఉన్నప్పుడు పెద్దగా మనకు అంత థ్రెట్ ఉండేది కాబట్టి మనం అంత ఫోకస్ పెట్టలేదు. ఈరోజు సడన్ గా అక్కడ అంత ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా ఉండడంతో అక్కడ మనం ఫోకస్ పెట్టవలసి వస్తుంది. గతంలో మనం పాకిస్తాన్ మీద కూడా ఫోకస్ తగ్గించాం, మొత్తం ఫోకస్ చైనా మీద పెట్టున్నాం మనం. ఇది మన గల్వాన్ ఘటన జరిగిన తర్వాత. అటువంటిది ఈ రోజు పాకిస్తాన్ మీద మనం ఎక్కువ ఫోర్స్ పెట్టాల్సిందే. అలాగే బంగ్లాదేశ్ మీద కూడా షిఫ్ట్ చేయవలసిన ఆవశ్యకత వస్తుంది. ఈరోజు బంగ్లాదేశ్ భారతదేశానికి వచ్చిన సరిహద్దు మనకు ఉన్నటువంటి సరిహద్దులు అన్నిట్లోకి పెద్ద సరిహద్దు. చైనా భారతదేశం సరిహద్దు కంటే కూడా పెద్ద సరిహద్దు బంగ్లాదేశ్ తో ఉంది. కాబట్టి ఇక్కడ కొండలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, మనకు చెరువులు ఉన్నాయి, తర్వాత నదులు ఉన్నాయి, విపరీతమైన జలపాతాలు ఉన్నాయి. అంటే నీళ్ల ప్రవాహం, ఎన్నో నదులు, వందలాది నదులు బంగ్లాదేశ్కి వెళ్తుంటాయి. కాబట్టి వీటినన్నిటిని కూడా మనం కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. చాలా సునాయాసంగా వాళ్ళు మన దగ్గర రావచ్చు. బైరాక్టర్ లాంటి వాళ్ళు వాడుకొని మొత్తం వాళ్ళ బార్డర్లోనే వాళ్ళు గస్తీలు తిరుగుతూ మన అప్రమత్తం, మన సెక్యూరిటీ ఎలా ఉన్నది, మనం స్ట్రిక్ట్ గా ఉన్నామా లేదా, మనకి ఎక్కడెక్కడ మన స్థావరాలు ఉన్నాయి, మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయి, మన కమ్యూనికేషన్స్ ఎలా ఉన్నాయి, గస్తీలు ఎలా తిరుగుతున్నాము, ఎక్కడ వల్నరబుల్ గా ఉన్నాము, ఇవన్నీ కూడా వాడు పసిగడుతున్నారు. ఇవన్నీ బంగ్లాదేశ్ అక్కర్లేదు. బంగ్లాదేశ్ మన మీద యుద్ధం చేసి వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి లేనే లేదు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళుతుంది, అది చాలా కీలకమే. ఈ ఇన్ఫర్మేషన్ బహుశా పాకిస్తాన్, చైనా, టర్కీ లాంటి దేశాలకు అవి వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని దాన్ని అక్కడ డిప్లాయ్ చేశారు. అది కొనుక్కునేటువంటి క్షమత కూడా వాళ్ళకు బంగ్లాదేశ్ ఉన్నదా లేదని పెద్ద ప్రశ్న. కానీ ఈ సరిహద్దులన్నింటినీ పసిగట్టి మనకు వ్యతిరేకమైన చర్యలు చేయడానికి మనకు పెద్ద శత్రువులు ఎవరున్నారో వాళ్ళు బంగ్లాదేశ్ ని పావుగా వాడుకుంటున్నారు. అందుకనే మనం చూస్తే కనుక ఇక్కడ ఏదైతే మనకు బార్డర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, బార్డర్ ఏరియాస్ లో వాళ్ళ దుందుడుకు చర్యలు చూస్తున్నాం మనం. బంగ్లాదేశ్ బార్డర్ ఫోర్స్ ఏదైతే ఉందో భారత సరిహద్దు లోపలికి వచ్చి ఇక్కడ ఎవరో గుడి కడుతుంటే మీరు గుడి కట్టడానికి వీలు లేదని బెదిరించి వెళ్ళారు. అంటే వాళ్ళు సరిహద్దు దాటి వచ్చి ఇంత పెద్ద దేశమైన భారతదేశాన్ని వాళ్ళు బెదిరించగలుగుతున్నారంటే వాళ్ళకి వెనకాల ఎంతటి సమర్థన ఉందో, వాళ్ళకి ఎంత శక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ ఫ్రంట్ ఒకటి సడన్ గా మనకు ఓపెన్ అయింది. అది ఒక ప్రమాదం మనకు డెఫినెట్ గా ఉన్నది. అలాగే మనకు మియన్మార్ లో చూస్తే కనుక మియన్మార్ లో రీసెంట్ గా అరక్కన్ ఆర్మీ కంప్లీట్ గా ఒక ప్రాంతం అంతా టేక్ ఓవర్ చేశారు.
ఆ టేక్ ఓవర్ చేసినటువంటి ప్రాంతం అంతా కూడాను బంగ్లాదేశ్ బార్డర్ లో ఉన్నటువంటి ప్రాంతం అంతా వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. అంతేకాదు మియాన్మార్ కి బే ఆఫ్ బెంగాల్ తో ఉన్నటువంటి కనెక్షన్ ప్రాంతాన్ని కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. కాబట్టి అక్కడ కూడా మన ఇంట్రెస్ట్ చాలా ఉన్నాయి. అక్కడ కనుక ఒకవేళ చైనా కానీ లేదా ఇతరత్ర ఏదైనా శక్తులు వచ్చి కూర్చున్నాయంటే అక్కడ మనకు చాలా ప్రమాదం. మన అండమాన్ కమాండ్కి ప్రమాదం, మన ఈస్టర్న్ నేవల్ ఫ్లీట్ కి ప్రమాదం, మన మిగతా అసెట్స్ ఏవైతే వాటన్నిటి కూడా ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితులు రావచ్చు. అందుకని ఈ యొక్క మల్టిపుల్ ఫ్రంట్ వార్ అనేది భారతదేశం ఈరోజు మనం ఫేస్ చేయబోతున్నాము. సడన్ గా ఉన్నట్టుండి ఈ పరిస్థితి అంతా కూడా మారిపోయింది. లిటరల్ గా చూస్తే కనుక మెడిటరేనియన్ సీ సముద్రం నుంచి తీసుకొని బే ఆఫ్ బెంగాల్ దాకా ఒక భారత్ని మినహాయిస్తే అంతా కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. మనం ఎవరు సురక్షితంగా లేరు, ఎక్కడా శాంతి లేదు. అన్ని ప్రాంతాల్లో కూడాను విపరీతమైనటువంటి రక్తపాతం చూస్తున్నాం. మనం పాకిస్తాన్ లో ఒక విధమైన రక్తపాతం ఉంటే ఇరాన్ లో వేరే విధమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. ఇరాక్ సరే ఇరాక్ ఇప్పటికి కూడా స్టెబిలైజ్ అవ్వలేదు. కొత్తగా సిరియా మొదలైంది, లెబనాన్, హెజ్బుల్లా, ఇజ్రాయెల్, హమాస్ ఇవన్నీ ఎలాగో చూస్తున్నాం మనం. కాబట్టి ఈ మొత్తం ప్రాంతం అంతా కూడాను కంప్లీట్ గా అస్థిరంగా ఉన్నప్పుడు మనం దానికి భిన్నంగా మనం సురక్షితంగా ఉండడం అన్నది కొంచెం కష్టం. మన రక్షణగా మనం ఎంత చేసుకున్నా కానీ మనకు కొంత ఇబ్బందులు అన్నది తప్పవు. ఈ యొక్క టెక్నాలజీని బంగ్లాదేశ్ వాడట్లేదని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బంగ్లాదేశ్ ని వాడుకొని ఈ ఇన్ఫర్మేషన్ ఇంకెవరో శత్రువులు మనకు వ్యతిరేకంగా వాళ్ళు దీన్ని వాడుకోబోతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.